ఇప్పుడే చూసాను భయ్య 105 మూవీ సినిమా 105 మినిట్స్ ఎరగదీశాడు భయ్య. ఆ స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, బీజిఎం గానీ, ఏమన్నా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయా భయ్య? భయ్య ఎవరు చేశారు కానీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ భయ్య. నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా సలార్ 2 తీయాలి భయ్య. నువ్వు ఖచ్చితంగా ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ హైలైట్ గా ఉన్నాయి సార్. డైరెక్టర్ గారు మీరు నిజంగా శతకోటి వందనాలు సార్. సూపర్ సినిమా సార్. ప్రొడ్యూసర్ సార్ మీరు నిజంగా డబ్బులు బాగా సంపాదిస్తారు ఈ సినిమాతోని. ఖచ్చితంగా నెక్స్ట్ ఇదే దానికి మీరు నెక్స్ట్ బెంజు బిఎండబ్ల్యూ వచ్చిన ఆర్టిస్ట్ అందరికి ఇస్తారు సార్. అటువంటి ఒక మంచి సినిమా, ఇటువంటి సినిమాలు మీరు ఇంకా చేయాలి. చాలా మందికి ఏంటంటే ఉపాధి కల్పించాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇందాక వచ్చినప్పుడు ఒక 2-3 ఆర్టిస్టులతో మాట్లాడాను. సో ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చూసుకున్నారంట. స్క్రీన్ ప్లే కానీ, వర్క్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఇలా ఒక లైన్ ప్రొడ్యూసర్ కానీ, అంటే మనీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదంట. సో ఇటువంటి సినిమాలు రావాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బతుకుతుందంటే అందరూ పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద భారీ బడ్జెట్లు అన్నారు. కాస్త ఇటువంటి సినిమాలు కూడా చూస్తే ఆ సినిమాలు కూడా దేనికి పనిచేయబోయా నన్ను అడిగితే. సో ఒకటే చెప్తున్నాను, దమ్ముంటే ఆపు. 105 మినిట్స్ సినిమా తోపు తోపు. చూడండి భయ్య, చూడండి. మరొక్కసారి చెప్తాను కదా, చూడండి. కొన్ని సీన్లు ఉంటాయి భయ్య, ఎలివేషన్లు మామూలుగా లేదు. అదే అది చెప్తాను కదా. ఇంకోటి ఏంటి హనీష్క, ఇంకా ఏం చెప్తాం భయ్య. చెప్తున్నా ఒక 10-12 అబ్బా. అప్పుడు ఎప్పుడో చూసావు ఏమున్నావో, ఇప్పుడు దానికన్నా కత్తి కసకలా ఉన్నావు మనం అయితే. చెప్తాను కదా, చూడాలి ఇటువంటి సినిమాలు చూడాలి. బాబా డైరెక్టర్ గారు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. యు ఆర్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. మీరు ఓకే దమ్ముంటే ఆపు. 105 సినిమా తోపు. 105 మినిట్స్ అనమాట. సో అప్పుడప్పుడు కొన్ని గ్రాఫికల్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, దాన్ని మీరు కొద్దిగా క్షమించాలి. ఖచ్చితంగా చెప్తాను కదా, సినిమా చూడండి భయ్య. పెళ్లి కాని పెళ్లిళ్ళు అయిపోతాయి. సింగిల్స్ గా ఉన్న వాళ్ళు మింగిల్స్ అయిపోతారు. తర్వాత బంచిక్కే. ఓకేనా? సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే 105 మినిట్స్ మూవీ చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. హన్సిక యాక్టింగ్ చాలా బాగుంది. సింగిల్ డైలాగ్ లేకుండా యాక్షన్ తో చాలా బాగా చేసింది. థ్రిల్లర్ అని కాకుండా ఒక అమ్మాయి సైకలాజికల్ గా ఎలా డిస్టర్బ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ మూవీ చూడొచ్చు. ఏజ్ లిమిట్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ చాలా బాగుంది హన్సిక యాక్టింగ్ ఈ మూవీలో. నాకు తన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. తను చేసిన ప్రతి తన ఏడుపు కానీ, తన పెయిన్ కానీ నాకు నేను తీసుకున్నట్టు అనిపించింది. చాలా రియలిస్టిక్ గా, చాలా న్యాచురల్ గా ఉంది. యా బాగుంది. తన యాక్టింగ్ చాలా బాగుంది హన్సికది. ఓవరాల్ మెసేజ్ నో ఏజ్ లిమిట్ చాలా బాగుంది. అందరూ చూడాల్సిన, ఆల్ ఏజ్ గ్రూప్స్ చూడొచ్చు ఈ మూవీ. 4.5. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. ఇది రుద్రాక్ష బ్యానర్ పైన ఇది ఆరంభం. చాలా బాగుంది. చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా. నేనే కెమెరా పని సినిమాకి. సో యా, మీరు అందరు ఖచ్చితంగా విజువల్ గా అండ్ మూవీని చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ హ్యాపీ అండి. అండ్ హన్సిక గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మూవీ. చాలా బాగుంది. యా, తను హ్యాపీ. అండ్ తను కూడా మూవీ విజువల్ చూసుకుని తను హ్యాపీ. అందరూ మూవీ తను హ్యాపీ ఫీల్ అవ్వరు. భయ్య సినిమా చూసిన 105 మినిట్స్ నిజంగా మామూలుగా లేదు. సినిమా అయితే హారర్ థ్రిల్లర్ మూవీ, వేరే లెవెల్ అనిపించింది. విఎఫ్ఎక్స్ గురించి చెప్పాలి ఫస్ట్. సినిమా అంటే సార్ నిజంగా విఎఫ్ఎక్స్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇక కెమెరా విజువల్స్ కానీ, ఇది కానీ, మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లాగుంది. హన్సిక గారి యాక్టింగ్ ఉంటది భయ్య, అమ్మ అసలు అరాచకం. నిజంగా వేరే లెవెల్ ఉంటది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. అంటే అందరూ గ్రీన్ మ్యాట్లు అంటారు కదా, గ్రీన్ మ్యాట్లు అవేం వాడకుండా అంత జెన్యున్ గా ఎలా అయితే ఉంటుందో అవన్నీ చేసిరంటే అసలు వేరే లెవెల్ ఉంటది. వాటర్ లోపల ఒక షాట్ ఉంటది బ్రో, మామూలు షాట్ కాదు, అదైతే వేరే లెవెల్ అనిపించింది నాకు. హన్సిక మ్యామ్ ని ఇంకా అలా చూస్తూనే ఉండాలనిపించింది, అంత మంచిగా ఉంది. 54th మూవీ అంట. ఇంకా ఎన్ని సినిమాలు రావాలి, వస్తూనే ఉండాలి. ఫ్యాన్స్ అందరు ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. లాస్ట్ ఒక చెప్తా, ఈ సినిమా నెలంతా చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకన్న, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా వచ్చి చూడండి. మీరందరు పక్కా ఎంజాయ్ చేస్తారు. 105 మినిట్స్ మీరు కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినిమాని అయితే. థ్యాంక్ యూ. బాగుంది. మంచి అచీవ్మెంట్ ఇచ్చాం అనుకుంటున్నాం ఆడియన్స్ కి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
బాగుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ లో. ఎంజాయ్ చేస్తున్నారు ఇచ్చామని అనుకోకండి, మాకు బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు సార్. అసలు నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అంటే పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నాం కానీ ఇలా సింపుల్ గా వచ్చి ఇంత హైప్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే 105 minutes లో అంటే సినిమా అప్పుడే అయిపోయిందా అనేలా అనిపించింది. అంటే ఇంకొంచెం సేపు చూస్తే బాగుండు అనిపించింది. అంటే హన్సిక గారిది 54th మూవీ అంట. అంటే నేను లైక్ చిన్నప్పటి నుంచి అయితే అంటే దేశముద్ర నుంచి చూస్తున్నా, కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇంతకు ముందు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు హన్సిక గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ అసలు ఎక్కడ 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 తగ్గలేరు. అంటే మీకు మాత్రం డబ్బులు అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ అయిపోయింది, సీజన్ అయిపోయింది, మంచి సినిమాలు లేవు అనుకోకండి. మళ్ళీ ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా అన్న. అసలు ఎక్కడెక్కడ ఏమేమి అవుతుందో అసలు తెలియదు. నెక్స్ట్ లెవెల్ మూవీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అంత బాగుంది, ఫ్యామిలీ తోటి రండి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను 105 minutes. ప్రతి నిమిషం ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని థ్రిల్లర్ చాలా చాలా బాగుందన్న. నిజంగా హన్సిక గారు 54th ఫిల్మ్ అనమాట. ఇప్పుడు దాకా చేసిన సినిమాలు లెక్క ఈ సినిమా వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా ఉంటాయి. అందరూ గ్రీన్ మ్యాట్స్ లో చేస్తారు కానీ లైవ్ యాక్షన్ లో చేశారు సార్. చాలా బాగున్నాయి. సో చాలా బాగున్నాయి సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. నిజంగా చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయపడతారు, నిజంగా చాలా భయపడతారు. ఇంట్రెస్ట్ గా వెళ్తా ఉంటుంది. 105 minutes అప్పుడే సినిమా అయిపోయింది అనిపిస్తుంది. అందరు చూడాల్సిన సినిమా. చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి సినిమా అయితే నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఒక హర్రర్ ఫిలిమ్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఏం జరిగిద్ది అని ఆ ఇంటెన్సిటీ, ఆ కొన్ని స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. మీరు ఒక కొత్త తరహా మూవీ చూడాలనుకుంటే థియేటర్కి వచ్చి చూడండి. 105 minutes సినిమా టైటిలే 105 minutes అనమాట. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. థియేటర్కి వచ్చి చూడండి. భయ్యా ఇప్పుడే 105 minutes అనే సినిమా చూశానన్న. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ఏంటంటే ఒక ఫీమేల్ ఓరియంటేషన్ మూవీతోని తెరకెక్కించారు సినిమాని. ఏంటంటే మూవీ మొత్తానికి ఒక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కించారన్న సినిమా. నిజంగా మూవీ అనేది మామూలుగా విఎఫ్ఎక్స్ సీన్స్ అనేవి మూవీలో చాలా హైలైట్ గా నిలిచాయన్న. మామూలుగా విఎఫ్ఎక్స్ సీన్స్ అని అంటే మామూలుగా గ్రీన్ మ్యాట్ తో తీస్తారు అని అనుకుంటున్నారేమో, కానీ అలాంటివి ఏం తీయకుండా లైవ్ ప్రూఫ్ తోని నిజంగా వన్ ఆఫ్ ది ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్ తోని ఒక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ తోని చాలా బాగా తెరకెక్కించారు. సినిమా నడుస్తున్నంత సేపు ఏంటంటే మినిట్ కి ఒక ఎక్సైట్మెంట్ భయ్యా. థియేటర్ లో ఏం జరుగుతుందా, ఏ సీన్ కి ఏం జరుగుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్క సీన్ కి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము. నిజంగా మూవీ అయితే ప్రతి ఒక్కళ్ళు మామూలుగా ఈ రిపబ్లిక్ డే రోజు, ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా. సంథింగ్ స్పెషల్ కాదు, సమ్ మోర్ స్పెషల్ సినిమా ఇది. నిజంగా అందరికి నచ్చుతుంది భయ్యా సినిమా. ఇంకా హన్సిక గారి గురించి అయితే చెప్పనవసరం లేదు. మనం హన్సిక గారు అప్పుడెప్పుడో దేశముద్రు సినిమాలో వచ్చిన దేశముద్రు సినిమా ద్వారాగా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి ఇప్పుడు ఆఫ్టర్ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఈ సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా ఆడియన్స్ అందరికి ప్రతి ఒక్కళ్ళకు కనెక్ట్ అయ్యే సినిమా, అందరికి రీచ్ అయ్యే సినిమా అని అంటే ఈ సినిమానే 105 minutes. అండ్ లాస్ట్ హన్సిక గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న, ఇరగదీసి పడేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ శామ్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ, అండ్ డైరెక్టర్ గారు రాజు గారు అయితే సరైన ఒక మంచి హర్రర్ కాన్సెప్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ తోని మనం ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా ఆడియన్స్ అందరికి రీచ్ అయ్యే సినిమా. థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు మిస్ కాకండి. అందరికి రీచ్ అయ్యే సినిమా ఇది. థియేటర్ లో జరిగే ప్రతి ఒక్క సీన్స్ కి ప్రతి ఒక్కరు సస్పెన్స్ ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. నిజంగా ఈ ఫ్రైడే రోజు వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా. సంథింగ్ కాదు, సమ్ మోర్ స్పెషల్ సినిమా అని అంటే ఈ 105 minutes సినిమా. థియేటర్ లో మాత్రం ప్రతి ఒక్కరు మిస్ కాకండి పోయే. ఆడియన్స్ అందరికి తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న, బాగుంది. ఇది ఎక్స్పెరిమెంట్ సినిమాని విన్నాను కానీ ఇంత ఎక్స్పెరిమెంట్ కాదు. 105 అంటే 105 minutes ఒక్క నిమిషం కూడా మనకు అసలు ఆలోచనే రాదు. ఫస్ట్ దీన్ని అన్ని గ్రూప్ల వాళ్ళు చూడొచ్చు, ఆల్ ఏజ్ గ్రూప్లో. పర్టికులర్ గా యూత్ కు ఒక మెసేజ్ ఇచ్చింది. ఒక ఒంటరి మహిళ చదువుతున్నప్పుడు ఎవరైనా ఇష్టపడి ఉంటే ఆ అమ్మాయి సెన్సిటివ్ ఉన్నప్పుడు అబ్బాయి ఎలా ఫీలింగ్స్ ఉంటాయో ప్రతి క్షణం రాత్రి అంతా ఆలోచిస్తే ఎలాంటి ఉంటుందో ఆ ఫీలింగ్స్ చూపించడం ఈ సినిమాలో ముఖ్య ఉద్దేశం. ఇది ఒక యూత్ కి ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. సినిమా వైజ్ గా చూస్తుంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా డెప్త్ గా ఉండాలి. హర్రర్ మూవీ కాదు ఇది, ఒక సైకలాజీ. అమ్మాయి ఫీల్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా అంతా మూవీ కనబడుతుంది. కాబట్టి ఆల్ ఏజ్ గ్రూప్ చూడొచ్చు. ఒక సినిమా వైజ్ గా చూస్తే దీంట్లో డైరెక్టర్ గా కానీ, కెమెరామ్యాన్ కానీ, ఎడిటింగ్ కానీ అన్ని వైజ్ గా, ఈవెన్
ఆ సౌండ్ సిస్టమ్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. చాలా మంది ప్రొడ్యూసర్ కి గట్స్ ఉండాలి అంటే నిజంగా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ కనబడ్డాడు. నేను డైరెక్టర్ కూడా కలిశాను, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు. నిజంగా అబ్బాయిలు చాలా మంది చెప్పారు, ఎంతో ఆనందంగా చెప్పారు. అంతకంటే ఎక్కువ ఆనందం కనబడుతుంది కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్ లో వాళ్ళు అందరు చూడొచ్చు. ఇది హర్రర్ మూవీ కాదు, ఒక అమ్మాయి ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఆ మెసేజ్ ఇవ్వడం ఈ సినిమా ముఖ్య ఉద్దేశము. కాబట్టి అందరు చూస్తారని ఆశిస్తున్నాను. సక్సెస్ఫుల్ చేసి థ్యాంక్ యూ. నమస్కారం అండి. హనిష్క కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ. ఎందుకంటే ఇంతవరకు కో ఆర్టిస్ట్ లేకుండా తను ఎప్పుడూ చేయలేదు. అలాంటి ఆ క్రెడిట్ అంతా ఫస్ట్ డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి. నాకు తెలిసి ఇంతవరకు ఒక కో ఆర్టిస్ట్ లేకుండా సింగిల్ గా సోలోగా తీసిన సినిమా ఏంటంటే తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ ఇదే అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. అండి ఇప్పుడే మూవీ చూశాను, చాలా వండర్ఫుల్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి తెలుగు మూవీలలో అత్యద్భుతంగా ఉంది. ఒక హన్సికను ఒక కొత్త కోణంలో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి రాజు దుస్స గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. 1980s కాలంలో ఎన్టీటీ ఈవిల్ డెడ్ అనే ఇంగ్లీష్ మూవీస్ వచ్చాయి. ఆ మూవీ చూసినటువంటి ఫీలింగ్ కదిలింది. తప్పకుండా ఇది ఒక మంచి యూత్ కు ఒక మంచి సందేశం ఇస్తుందని చెప్తాను. బాయ్. 5 minutes మూవీ చూసినాము. మూవీలో 3 అడ్వాంటేజెస్. హన్సిక యాక్టింగ్ నంబర్ 1, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ 3 అయితే మూవీలో పిచ్చి లేపి చేసింది. చాలా మంచిగా ఉండే మూవీ. కొంచెం డిఫరెంట్ గా తీసిండ్రు. ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్. ద హోల్ మూవీ, ఆ మూవీ అంతా ఒకటే సీన్ మీకు డిఫరెంట్ గా మీకు చూపిస్తారు. అంటే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. నేను చెప్పలేను, మీరు చూస్తే ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా మంచిగా ఉంది మూవీ. యూ హ్యావ్ టు వాచ్ ఇట్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. కుడోస్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్. చాలా బాగుంది. నాకైతే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉంది. చాలా సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంది. చాలా బాగుంది. అందరూ వచ్చి చూడండి థియేటర్ కి. మెయిన్ గా అయితే చిన్నపిల్లలు అయితే భయపడతారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ మూవీ, ఎక్స్పెరిమెంటల్ గా చాలా కొత్తగా తీశారు. అందరూ వచ్చి థియేటర్ లో చూడండి.